ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోని భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినటువంటి సలార్ మూవీ ఏదైతే ఉందో ఈరోజు రిలీజ్ కావడంతో అభిమానులందరూ కూడాను సలార్ మూవీని తిలకించి ఆ సక్సెస్ని వీళ్ళు ఈరోజు మనతో పాటు షేర్ చేసుకుంటున్నారు. అసలు ఈ సలార్ మూవీ ఈరోజు ఎలా ఉంది అని బిఫోర్గా ప్రభాస్ అన్న 3 సినిమాల నుంచి చూసుకుంటే ప్రతి ఒక్కరు ట్రోల్స్ చేస్తూ ఫ్లాప్స్ వచ్చినాయి అన్నారు. కానీ ఈ సినిమా మా ఫ్యాన్స్ అందరికీ మంచి స్టఫ్ ఇచ్చింది అన్నయ్య. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క అభిమానికి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్రభాస్ అన్న మేము ఏ లుక్లో చూడాలనుకున్నామో ప్రశాంత్ నీల్ గారు ఆ లుక్లో చూపించారు. దానికి ప్రశాంత్ నీల్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ అన్న ఆ కట్అవుట్కి ఆ బాడీకి ఈ సినిమాకి సరిపోయిందన్న. ఎందుకంటే సినిమాలో ఎన్నో సెంటిమెంట్ డైలాగ్ ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చెప్పారన్న. ఈ సినిమా కన్ఫామ్గా 2000 బాహుబలి రికార్డ్స్ ఖచ్చితంగా బ్రేక్ చేస్తాను. నాకు 100% బ్రేక్ చేస్తాను. ఎందుకంటే అంతేకాకుండా శ్రీకాకుళంలోనే కాదని ఆల్ ఓవర్ ఏపీలోనే సుమారుగా 80 అడుగుల భారీ కటౌట్ని ఏర్పాటు చేయడానికి కూడా శ్రీకాకుళంలో ఉన్న ప్రతి అభిమాని కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే కన్ఫామ్గా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయడం వల్ల నేను ఆ బ్యానర్ కట్టాను. అంతేకాకుండా ప్రభాస్ అన్న మీద నాకు ఎంతో అభిమానంతో నేను ఈ పని చేయడం వల్ల శ్రీకాకుళంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దానివల్ల ప్రభాస్ అన్న నాకు ఇంకా 80 అడుగులు కటౌట్ మీకు ఎంత ఖర్చు అయ్యి ఉంటుంది? సుమారుగా దగ్గర 72,000 రూపాయలు అయ్యిందన్న. ఈ కటౌట్కి 72,000 ఓన్లీ ఒక్క కటౌట్కి 72,000 అయ్యింది సుమారుగా. ఆ పరంజీ 40,000 బ్యానర్ సుమారుగా 30,000 అయ్యింది. ఏ లుక్లో మీరు చూడాలనుకున్నా ఆ లుక్లో అయితే ప్రశాంత్ నీల్ చూపించాడు. కానీ మీరు ఆశించిన హిట్ కూడా ఇచ్చాడా? 100% అన్న. 100% ప్రశాంత్ నీల్ బ్లాక్ బస్టర్ అన్న సినిమా మాత్రం. ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా ఈ రోజు ఎంత ఆనందంగా ఉంటారంటే సినిమా అయిపోయిన తర్వాత చాలా మంది అంటారు కదా ప్రభాస్ కాకుండా ఇంకే హీరో అయినా సరే ఈ సినిమాకి బాగుంటుందో లేకపోతే ఇంకే క్యారెక్టర్ ఇంకెవరైనా సరే ఎలా ఉంటుంది అంటే ఆ కటౌట్ ఇప్పుడు ఇండస్ట్రీలోని చాలా మందికి అయితే ఇంచుమించుగా ఉంది. అయితే అటువంటి కటౌట్లోని ప్రభాస్ కాకుండా ఇంకెవరికైనా అనుకుంటే ఊహించలేం. ఎవరు తీసినా ఈ సినిమా చూడలేం. ఈ సినిమా ప్రభాస్ కోసమే ప్రశాంత్ నీల్ గారు ఇది వెపన్ అంటే ఎలా చెప్పలేని వెపన్. ప్రపంచంలోనే అత్యంత బలమైన వెపన్ ఆ ప్రభాస్. ఫ్యాన్స్ గా మీరందరూ కూడాను ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక 100 రోజుల సినిమాలు అంటే ఎక్కడ మీకు కనిపించట్లేదు. కానీ ఇప్పుడు 100 రోజుల సినిమాలు అంటే ఏమైనా 100 రోజుల సినిమా మళ్ళీ సలార్తో స్టార్ట్ అవుతుంది. ఇదివరకు ఎప్పుడో 100 రోజుల సినిమా అనేవారు. కానీ ఇప్పుడు ఈ సినిమాతోనే 100 రోజులు స్టార్ట్ అవుతుంది. జూనియర్ సలార్ ఉన్నారు. జూనియర్ సలార్ మనతో పాటు ఉన్నారు. జూనియర్ సలార్ మాటల్లో కూడా అసలు విందాం. ఆయనతో పాటు ఆయన వెపన్ కూడా తీసుకుని రావడం జరిగింది. సలార్ గారు అసలు ఈ సినిమాలో ఎలా ఉంది? ప్రభాస్ 3 సినిమాలు తీశాడండి. 3 సినిమాలు సంతోషంతో సరదాతో చేసాము. 3 సినిమాలు థియేటర్కి వెళ్ళి అసార్థంతో అంటే కొద్దిగా మనసు పర్లేదు. అంటే డబ్బులు ఖర్చెట్టి ఇది ఖర్చెట్టి అది కొంచెం పోయినా పర్లేదు. 3 సినిమాలు కొద్దిగా ఫ్లాప్ అయ్యేదాను మేము వచ్చేసాము. వచ్చిన తర్వాత సలారు టీజర్ గురించి సంవత్సరం వెయిట్ చేసామని ప్రతి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు. ఒక్క టీజర్ వదలగానే ఫ్యాన్స్ నుంచి ఉడుకురత్తం వచ్చిందండి. 5-12కి వదిలేరు. 5-12కి వదిలితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్దని ఈ రోమన్ రైస్ లాగా ఇలా అన్నారు సలారు. ఆ ఒక్క సీన్కి హైలైట్గా అయిపోతామనుకున్నాం. టీజర్ దించారండి. ఫ్యాన్స్ గురించి అని చెప్పారు. టీజర్ దించి ఫ్యాన్స్ తర్వాత చెప్పిన తర్వాత భూములు ఎక్కిపోయా ప్రతి ఒక్కరు అన్నారు సీరియల్ లాగా ఉంది, ఫ్రెండ్షిప్ లాగా ఉంది, ఈ చూసాం ఇచ్చేసాం అని అన్నారు. తీరా చూస్తే సెకండ్ టీజర్ దింపారండి. సెకండ్ టీజర్ ఆ తర్వాత దాని అమ్మ వచ్చిందే లాన్ నుంచి ప్రభాస్ విశ్వరూపం. సినిమాలోన ఒక ఇది ఉంటుందండి. సినిమాలోన నవ్వకండి సీరియస్. సినిమాలోన ఒక డైలాగ్ ఉంటుందండి. సినిమాలోన అంటే లేడీస్ అందరూ ఉంటారు. లేడీస్కి ఎవరు పట్టించుకోరు. గాలిపటం ఎగరేస్తాడు అతను రాజు కొడుకు. ఆ తెగిపోతే ఆ గాలిపటం ఎవరింటి మీద పడితే ఆ ఆడపిల్లని పట్టుని వెళ్ళిపోతారండి. ప్రతి మనిషికి అది బాధేసింది. ప్రభాస్ ఊరుకోడండి. ఆ తర్వాత అమ్మాయి పట్టణాలుగా రెండో పట్టణాలుగానే 2 నిమిషాలు అయిపోద్దమ్మా అంటాడు. లాన్ నుంచి కత్తి తెస్తాడండి. గొంతులో దింప పైకి ఎత్తాడు. అదే KGF సినిమాలో నీటి నుంచి లేపాడు పీక నరిగితే ఇందులో గొంతు నుంచి తీశారు. ఆ సీన్ హైలైట్ అండి. ఒకడు కుక్కడు అంటే మొత్తం మంది డాగ్ సెట్టేసి ఆ పిచ్చి నా కొడుకు ఈ పిచ్చోళ్ళకి పెంచుతాడు. ఈ పిచ్చోళ్ళు పెంచి స్టోరీ మొత్తం ఇక్కడే చెప్పేస్తావు. సినిమా స్టోరీ చెప్తావా అంటే స్టోరీ చెప్తే అని వెళ్ళాలి ప్రతి ఒక్కరు. నీకెలా అనిపించింది? నాకు సూపర్ డూపర్. రెండు అలా కాదు ఇప్పుడు ఆనందాన్ని చెప్తావా
మాట విషయం అందులో డైలాగ్ ఉంది అని చెప్పాలా కేజీఎఫ్ కి ఈ సినిమాకి సంబంధం ఏమైనా ఉందా లేదా? కేజీఎఫ్కి దీనికి పోల్చుకోవడానికి సంబంధం లేదండి. కేజీఎఫ్ సాలరే. కేజీఎఫ్ కి మించే సాలార్ సంబంధం లేదు. సాలరే. యాక్షన్ సన్నివేశం కానీ ఏదైనా సరే ప్రశాంత్ నీల్ చాలా బాగా తీశాడు, చాలా బాగా చూపించాడు ప్రభాస్ని కూడా. ఇంతకంటే చక్కగా ఇంకే డైరెక్టర్ అయినా ప్రభాస్ని చూపించగలడా లేదా? ప్రభాస్ని ఇంకా ఇంతకన్నా అంటే ఇంకెవరు చూపించలేరు. ఆయన అసలు చూస్తేనే మాకు ఎలాగుందంటే రక్తం దిక్కబడిచ్చిపోతున్నాయి, అలాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది సినిమాకి? సూపర్. బ్యాక్గ్రౌండ్ సూపర్ బాగుంది. మీ మాటల్లోనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, తీసుకెళ్లే విధానం, వీటిలోని ఎందులోనైనా మైనస్ ఎక్కడ కనిపించింది? ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా నాకు ఎక్కడ మైనస్ కనిపించలేదు. ప్రశాంత్ నీల్ గారు మ్యూజిక్ కానీ, లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ ప్రతిదీ కూడా చాలా చక్కగా మేనేజ్ చేశారు. మా ఫ్యాన్స్ అందరికీ కూడా అసలు చాలా సంవత్సరాల తర్వాత ఫుల్ మీల్స్ ఇచ్చారని చెప్పుకోవాలి. ప్రశాంత్ నీల్ గారికి చాలా థ్యాంక్స్. అసలు ఈ సినిమా మినిమం 2000 కోట్లు గ్రాస్ అయినా సరే కొట్టాలని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. జై రెబల్ స్టార్. చూసుకున్నట్లయితే కనుక ఫ్యాన్స్ అందరూ కూడాను ప్రశాంత్ నీల్ మాత్రం మాకు బాహుబలి తాళి ఇంకోటి తినిపించారు. ఎందుకంటే మేము ఆశించినటువంటి హిట్ ఏదైతే ఉందో ఆ హిట్ కాదు, ఇది బ్లాక్ బస్టర్ మాకు అందించారని మాత్రం ఫ్యాన్స్ అందరూ కూడా వారి అనుభవాన్ని అలాగే వారి ఆనందాన్ని కూడా ఆర్టీవీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అయితే శ్రీకాకుళంలోని అభిమానులందరూ కూడాను ఇక్కడ 80 అడుగుల కటౌట్ పెట్టి ఆ 80 అడుగుల కటౌట్కి ఇప్పుడు పాలాభిషేకం కూడా చేస్తున్నారు. అలాగే 101 టెంకాయలు పగలగొట్టి ఆ సినిమా సక్సెస్ అయినందుకు వారు మొక్కుకున్న మొక్కు ఏదైతే ఉందో ఆ మొక్కు తీర్చుకునే ప్రయత్నంలోని 101 కొబ్బరికాయలు కూడా కొట్టి థియేటర్ ముందు ఆ పూజలు కూడా నిర్వహించడం జరిగింది. వారి అభిమానానికి అవధులు లేవు. ఎందుకంటే పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి మరి వాళ్ళందరూ కూడాను పాలాభిషేకాలు కూడా చేయడానికి సిద్ధమయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రభాస్ మీద వీరికి ఉన్న అభిమానం ఏదైతే ఉందో అది ఆకాశాన్ని అంటిందని ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది మనందరూ కూడాను. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, ఆర్టీవీ, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.